నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. వేణు హైదరాబాద్ వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుండి హైదరాబాద్కు వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహం అయింది. మాధవి స్నేహం అర్చనకు కొంచెం ఊరటను ఆనందాన్ని కలగచేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అద్దెకు, మరొక 2 నెలల్లోనే సొంత అపార్ట్మెంటుకు మారిపోయిన అర్చనకి వేణుకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా మాధవి సరదాకి పనిచేస్తున్న ఒక్క ప్రైవేటు కంపెనీలోనే అర్చనకి కూడా సెక్రటరీ పోస్ట్ లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్ది కాలం వాయిదా వేసుకుంది. అందుకు తగ్గట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాలిలా శూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగగానే అంగీకారం తెలిపి వెళ్ళి జాయిన్ అయిపోయింది. ఆమె ఉద్యోగంలో చేరటం ఎంతమాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవ్వాలని వేణు కూడా వారించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మర్చిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కానీ నెలలు గడుస్తున్నా వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వేయనేలేదు. అతనికి ప్రతిరోజు ఒక గండంలా అనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుందిమే? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తాను అందుకుని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకు కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏమిటా ఉద్దేశ్యం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగచేస్తూ ఉంటే తన మనసులోని భావాలు, తన వేదన మధ్య మధ్యలో చెప్పి చెప్పకుండా చక్రవర్తికి చెప్తూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలం గడుస్తూనే ఉన్న అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటుంది. అందులో చక్రవర్తి మాధవి కలిసిన రోజు ఆమె ఆనందానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావటానికి, ఆమెను బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె మాత్రం వేణును చూడగానే తాచుపామును చూసినట్లు చూసి దిండు దుప్పటి తీసుకుపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి, నేనేమైనా దెయ్యాన్నా భూతాన్నా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్తను అర్చన అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా చెప్పింది అర్చన. సారీ వేణు, జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కనొచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు, మనం స్నేహితులం అంది. వేణు ఉబికి వస్తున్న కోపం అదుపు చేసుకుంటూ, నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడలేకపోతే? అర్చన మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత అంది, నీ ఇష్టం వేణు, నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. వేణు నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేను ఇంత కష్టపడటం దేనికి అర్చన? నీకోసం, నిన్ను పొందటం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకొని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరేలా వచ్చింది? తన మనసులో అతనికి స్థానం లేదని, తన మనసులో వేరే ఎవరో ఉన్నారని అతనికి ఎలా చెప్పాలి? చెప్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా వెళ్ళిపోయింది. వేణు ఆవేశంతో ఒడిగిపోయాడు. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతి అయింది. వేణుకి వాళ్ల ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనను ఎలా తన దాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అర్చన ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. మాధవి నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. అర్చన కాపురం సంగతి తెలియని మాధవి, నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలి అర్చన. నేను పాపని కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది. అర్చన పలచగా నవ్వి అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకు గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చి వేషాలు ఏం వేయకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
వేణు మంచివాడు, అతని లాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నింటికి చిరునవ్వే సమాధానం ఇచ్చింది. మాధవికి 7వ నెలొచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళ్తూ నేను బాబుని ఎత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అర్చనను శాసించి మరీ వెళ్ళింది. మాధవి మాటలు, వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనల్లో చిన్న మార్పును తీసుకొచ్చాయి. అందరూ అన్నట్లు వేణు తన కోసం త్యాగం చేశాడా? అతను నిజంగానే మంచివాడు. ఏడాది కావస్తోంది పెళ్ళై. ఇంతవరకు సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే గాని ఏనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు. ఇంకా ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుట పడుతోంది. కలగానే మర్చిపోవటానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీనే ముల్లులా పొడుస్తోంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయిన తన నిస్సహాయతకు తన మీద తనకే కోపం వస్తుంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణువే అనిపించినప్పుడల్లా అతని మీద అంతులేని కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని అణుచుకుని శాంతంగా, ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక నుండి వేణుని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. తనకు ఎంత మాత్రం ఇష్టం లేని పదం రాజీ. ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ వచ్చిందాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే నిట్టూర్చింది. 28వ తారీఖు 2 రోజుల్లో నేల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురం ప్రారంభించాలి. దారి తెన్ను లేకుండా సాగిపోతున్న అల్లిబిల్లి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీస్కి వెళ్ళిన అర్చన జీవితంలో అదొక ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అంతా హడావుడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నాడట, పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటూ కొలీగ్స్ చెప్తూ ఉంటే ఆసక్తిగా వింది. అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురుచూసింది. అతను వచ్చాడు. పొడుగ్గా, చామన ఛాయగా, సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ పెదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు. అతడే. మొదటి రోజు మాల్లో, మరొక రోజు సినిమా హాల్లో, ఇంకొక రోజు మార్కెట్లో, తరచూ కలలోనూ కనిపిస్తూ తన హృదయంలో అల్లకల్లోలం సృష్టించిన వ్యక్తి ఇతనా బాస్. ఆకాశం ఫెళఫెళ రావాలతో గర్జిస్తూ పిడుగులు తన మీదే పడుతున్నట్లు, తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాప చుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్లు నిశ్చేష్టురాలై శిలయై నిలబడింది. ఎవరో పరిచయం చేస్తున్నారు. ఈమె అర్చన, మీ సెక్రటరీ. అతడి కళ్ళల్లో నవ్వు, పెదాల మీద హలో అనే 2 అక్షరాలతో సూటిగా చూశాడు. అర్చన ఏమీ మాట్లాడలేదు. నవ్వుదామంటే పెదాలు బిగించుకున్నాయి. కళ్ళు శూన్యంగా చూశాయి. మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చేసింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలిలాగా చల్లా చెదిరైపోయాయి. అదే ఆఖరు ఆఫీస్కి వెళ్ళటం. రిజిగ్నేషన్ లెటర్ పంపించింది. ఎందుకు, కారణం ఏంటి అంటూ అతను కబురు పంపించాడు. కానీ ఏం చెప్పలేదు. చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా. వేణు కూడా పదే పదే కారణం అడగసాగాడు. ఏమర్చనా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళటం లేదా? ఒంట్లో బాగుండలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఇవాళ కూడా వెళ్ళవా? ఏమైంది? ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా? ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. చెప్పలేదు. 10 రోజులు గడిచిపోయాయి. కనీసం స్నేహితురాలిగా కూడా ఉండలేని స్థితి. అసలు ఆ ఇంట్లో ఉండటమే కష్టంగా, భారంగా. వేణుకి తనకి మధ్య మళ్ళీ పెద్ద అగాధం. ఇక ఆ అగాధాన్ని తను పూడ్చలేదు. ఆమె మానసిక స్థితి ఆమెకే అర్థం కావటం లేదు. అలాంటి సమయంలోనే వేణు సహనం కోల్పోయి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, కోరికను ఆపుకోలేక ఆమె మీద అత్యాచారం చేశాడు. అతను భర్తే. కానీ తన అంగీకారం లేకుండా, తనకిష్టం లేకుండా, సహకారం లేకుండా తన మీద దౌర్జన్యం చేయటం సహించరానిది, భరించరానిది. చట్టపరంగా తీసుకుంటే శిక్షార్హమైంది. కానీ అర్చనది ఆలోచించలేదు. తనకక్కడ రక్షణ లేదని, ఆ ఇంట్లో తనకు స్థానం లేదని, తన మనసులో వేణుకు ఏమాత్రం చోటు లేదని నిర్ణయించుకుంది. ఎవరి కోసం విశాఖ మొత్తం జల్లెడ పట్టి వెతకాలని ఆశించిందో అతని ఎదురుగా ఎంతో చేరువుగా, ఎంతో సన్నిహితంగా వచ్చాడు. కానీ తను తలెత్తి అతన్ని కళ్ళారా చూసే అర్హతను కూడా కోల్పోయింది. ఇంకా అక్కడ ఉండటం క్షేమం కాదు, ఉండలేదు కూడా.
అందుకే అర్చన వేణుని అతనిచ్చిన జీవితాన్ని వదిలి బయటకు వచ్చేసింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నళిని భారమైన హృదయంతో బరువుగా అంది. చాలా పొరపాటు చేశావు అర్చన. ఈ విషయం వేణుతో పంచుకుని అతనితో బతకాల్సింది. మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది అంది. అర్చన కన్నీళ్లతో చూసింది. నువ్వు కూడా ఇదే అంటున్నావా నళిని? ఎవరైనా ఇలాగే అంటారు అర్చన. మన దేశంలో కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నాయి. అవి ఆచరిస్తే మానవ జీవితం, ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అంటే మనసులో ఇష్టం లేకుండా కేవలం ఒక కట్టెలా నా శరీరం నిత్యం రాత్రులు వేణుకు అర్పిస్తూ కాపురం చేస్తూ పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువులు పెళ్ళిళ్ళు చేయటం, ఇదే నా జీవితం. నీదే కాదమ్మా, ప్రతి ఆడదాని జీవితం. ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే. ఏం ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మగవాళ్ళకు ఉండవా? నీకు తెలుసా అర్చన, మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో, ఎన్ని కోరికలు చంపుకున్నారో, ఎంత సుఖాన్ని త్యజించారో నీకు తెలుసా? మా అమ్మకి కనీసం ఇంట్లోకి 4, బయటికి 4 మామూలు చీరలు కాక 2 పట్టు చీరలు ఉండేవి. నాన్నకి ఒక లుంగి, 2 ప్యాంట్లు, 2 షర్టులు. అవి సుమారు 5 ఏళ్ళు వాడారు. ఇలాంటివెన్నో నాకు తెలుసు. మా నాన్నలాంటి మధ్యతరగతి తండ్రులు ఎందరో తమ పిల్లల కోసం, కుటుంబం కోసం త్యాగాలు చేశారు, రాజీలు పడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఇది జీవితం అర్చన. సుదీర్ఘమైన జీవితంలో ఎన్నో మలుపులు ఏర్పడుతూ ఉంటాయి, ఎన్నో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతా ఒక ప్రయాణంలా సాగిపోవాలి. రైలు ప్రయాణంలో నీతో పాటు ప్రయాణించే అందరితోటే పరిచయం ఏర్పడుతుంది. కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడుతుంది. అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా? లేదు కదా. అంతే. అతనెవరో నీకు తెలియదు, ప్రేమించావు. అది ప్రేమ కూడా కాకపోవచ్చు, జస్ట్ ఆకర్షణ. నీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి వేణు నిన్ను కాపాడాడు. అలాంటిది అతని పట్ల నువ్వెంత కృతజ్ఞత చూపించాల్సింది. ఇలా చేయటం ఎంత మాత్రం హర్షణీయం కాదు అర్చన. ఐఎమ్ సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎనీవే, నీ జీవితం నీ ఇష్టం. కానీ ఒక శ్రేయోభిలాషగా చెప్తున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు, వచ్చి తీసుకెళ్తాడు. తప్పకుండా వస్తాడు. అర్చన అయోమయంగా చూసింది నళిని వైపు. కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది. నళిని ఇలా మాట్లాడుతుందేంటి? ఆడవాళ్ళంతా ఇలాగే మాట్లాడతారా? వేణుకి సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా? ఇంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? అప్పటికే చీకటి పడింది. బయట స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పార్కులో జనం కూడా లేచి ఇంటిదారి పడుతున్నారు. అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్కులో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తదియ చంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు. అదిగో అర్చన, నెల పొడుపు, దండం పెట్టుకో. ఈ నెల నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది అంది నళిని. వింతగా చూసింది అర్చన ఆమె వైపు. ఆ చూపులోని భావం గమనించిన నళిని అంది, నెల పొడుపు చూసి దేవుడిని, నీకిష్టమైన వాళ్ళని చూడాలి. నీ చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి ఆ చంద్రుడికి ఇచ్చి మనసారా నీ కోరిక వెల్లడించుకో. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ తన చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడి వైపు విసిరి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది నళిని. అరచేతులు చూసుకుని తన చేతులు తనే ముద్దు పెట్టుకుని పద వెళ్దాం అంది. మౌనంగా ఆమెను అనుసరిస్తూ అనుకుంది అర్చన. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి జీవితం వారిది. వేణు సెలవైపోయింది. హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి. రాత్రి తల్లి దగ్గర చిన్నపిల్లాడిలా మారిపోయాడు. అమ్మా, బాబును నేను తీసుకెళ్ళిపోనా అడిగాడు. నువ్వా? తీసుకెళ్ళేం చేస్తావు? నువ్వు చూడగలవా వాడి ఆలనా పాలన? ఎవరు చూస్తారు? ఆశ్చర్యంగా అంది తాయారమ్మ. తన కొడుకును తనతో తీసుకెళ్లాలన్న కోరిక ఉండటంలో తప్పు లేకపోవచ్చు, కానీ వాడిని గాలి కొదిలేసి పెద్దవాడిని చేయాలనుకోవటం ధర్మం కాదే. గాఢంగా నెట్టూర్చాడు. మళ్ళీ చిన్న ఆశ ఏదో మిణుకు మిణుకు అనిపించినట్టుగా, పని మనిషిని పెట్టుకుంటానమ్మా అన్నాడు. ఆవిడ వేణు జుట్టు నిమురుతూ సన్నగా నెట్టూర్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది, పని మనిషి మన మనిషి అవుతుందా నాన్న? వాడికి తల్లి లేదు, కానీ నాన్నమ్మను నేను బతికే ఉన్నాగా. అమ్మా, అలా అనకు, నేను తట్టుకోలేను బాధగా అన్నాడు. ఆవిడ సన్నగా నెట్టూరుస్తూ, నువ్వు తట్టుకోలేకపోయినా ఇది నిజం నాన్న.
ఆవిడ నెమ్మదిగా వేణు చెయ్యి చేతిలోకి తీసుకుని నిమురుతూ, వేణు, ఆ అమ్మాయి నీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ వెళ్ళి తప్పు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని, చిన్నపిల్లేగా, తప్పు చేసిందని వదిలేస్తావా? పెద్దవాళ్ళం, నయానో భయానో దారికి తీసుకురావటం మా బాధ్యత. ఏం చేస్తాను చెప్పమ్మా, ఎక్కడని ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తాం అన్నాడు. ఆడపిల్లకి 2 ఇళ్ళుంటాయిరా, ఒకటి పుట్టిల్లు, 2 మెట్టిల్లు. ఇక్కడ లేదు, నీ దగ్గర లేదు, మిగిలింది పుట్టిల్లు. ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండే ఉంటుంది అంది. తల్లి దగ్గర ఉన్న ఆవిడ బాబుని ఎక్కడెందుకు వదిలేసిందమ్మా? ఆ ప్రశ్నకు ఆమెకు సమాధానం తోచలేదు. అవును, బాబుని ఎక్కడెందుకు వదిలేసింది? అప్పుడే కృష్ణస్వామి వచ్చాడు. భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు, ఏ నాన్న వేణు, నీ సెలవులు అయిపోయాయి అనుకుంటా? అవును నాన్న. వేణు స్వరంలో వినిపించిన జీర అతని ఆవేదన తెలియచేసింది ఆయనకు. బాబు గురించి ఏం నిర్ణయించావు? వేణు తల్లివైపు చూశాడు. ఆవిడ మందరంగా అంది, వాడేం ఆలోచిస్తాడండి, బాబును తీసుకెళ్లాలని ఉబలాట పడుతున్నాడు, కానీ ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు. ఆయన తల పంకిస్తూ, అవును, ఆడవాళ్ళ సంరక్షణ లేకుండా వాడిని ఎలా చూసుకోగలవు అన్నాడు. ఏమండి, ఒకసారి మనం వైజాగ్ వెళ్ళొద్దామా? కోడలికి నచ్చచెప్పి తీసుకొద్దాం అంది. లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపం వచ్చినట్లు ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే తల పంకిస్తూ, వెళ్ళటం మన బాధ్యత, అయితే నేను వేణు వెళ్ళొస్తే బాగుంటుందేమో అన్నాడు. ఆవిడ కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిన దానికి అంగీకరించడం అనుకుంటూ, అవునులే, నేనొస్తే బాబుని ఎవరు చూసుకుంటారు, అందుకే మీరిద్దరూ వెళ్ళిరండి అంది. నేను రాను నాన్న. సడన్గా వేణు స్వరం వినిపించి ఇద్దరు ఉలికిపడ్డారు. ఏం? ఆయన కొంచెం నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగాడు. ఏం లేదు, నేను వద్దనుకుని వెళ్ళిపోయిన ఆవిడ కోసం నేనెందుకు దేబురిస్తూ వెళ్ళాలి నాన్న? నాకు బాబున్నాడు చాలు, వాడిని చూసుకుంటూ నేను బతికేయగలను. కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం కూడా లేదు కదరా. దానికి నేను బాధ్యుడిని కాదు నాన్న. బాధ్యులు ఎవరు, కారణాలేంటి, అవన్నీ తర్వాత చర్చించుకుందాం. ముందు మన ప్రయత్నం మనం చేయాలి. ఆ అమ్మాయి జరిగిన సంఘటనకు భయపడి సంసార జీవితం మీద విరక్తి పెంచుకుందా? మగవాళ్ళంటేనే అసహించుకుంటోందా? లేక నువ్వు అన్నట్లు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయిందా? మనకి ఖచ్చితంగా తెలియాలి. నువ్వన్నదే నిజమైతే ఆమెను బతిమాలను, కానీ బతుకు గురించి తెలియచేయటం మాత్రం నా ధర్మం, కర్తవ్యం అన్నాడు. వేణు మాట్లాడలేదు. మౌనంగా ట్యూబ్ లైట్ కింద పురుగుల కోసం తిరుగుతున్న బల్లిని చూస్తూ కూర్చున్నాడు. లైట్లు ఆర్పేస్తాను, బల్లులు చేరుతున్నాయి, వెన్నెలుందిగా అంటూ తాయారమ్మలేసి స్విచ్ ఆఫ్ చేసింది. అప్పటిదాకా ట్యూబ్ లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్రంలా అందంగా ఉంది. అంత నిశ్శబ్దంలో ఊరు మాటు మడిగిన అంత రాత్రివేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడటం వాళ్ళకే చిత్రంగా అనిపిస్తోంది. 10 కాకుండానే లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధ దంపతులు ఆ రోజు 11 దాటుతున్న కొడుకు కాపురం పట్ల కలతతో నిద్ర రాక చింతాక్రాంతులై కూర్చున్నారు. ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కరించాలి ఎలా? ఇదే ఆ దంపతుల ఆలోచన. అయితే తాయారమ్మ చేసిన ప్రతిపాదనను కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించిన వేణు మనసు మాత్రం ససేమిరా అంటోంది. వెళ్ళినా ఒరిగేదేమీ లేదని అతని మనసు గట్టిగా చెప్తోంది. కానీ ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పడం ఇష్టం లేని వాడిలా మౌనంగా ఉండిపోయాడు. ఏం వేణు, రేపు ఉదయం ఫస్ట్ బస్కి విశాఖ వెళ్దామా? కృష్ణస్వామి స్వరం మరొకసారి గంభీరంగా మోగింది. కాదనే శక్తి వేణుకు లేదు, అలాగని వెళ్లాలన్న ఆసక్తి లేదు. అందుకే తటస్థంగా తాలూపాడు. మర్నాడు వేణు కృష్ణస్వామి విశాఖపట్నం వెళ్ళటానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచం మీద వాలారు. కానీ కృష్ణస్వామి దంపతులు ఒక ఆలోచనతో, వేణు మరొక రకమైన ఆలోచనలతో దాదాపు జాగారమే చేశారు. అర్చనకు రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి. స్కూల్లో పిల్లల మధ్య గడుపుతూ ఉంటే బాధలన్నీ మర్చిపోయి ఉల్లాసంగా అనిపిస్తోంది. స్కూల్లో టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ
సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం కోసం చాలా పుస్తకాలు కొనుక్కొని వచ్చింది. రోజు సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు టీ తాగుతూ మొక్కల మధ్య గడపటం, కొంచెంసేపు పూర్ణమ్మ గారితో కబుర్లు చెప్పటం, ఆ తర్వాత 2 పుల్కాలు తిని చదువుకుంటూ కూర్చోవటం, రాత్రి 12ంటికో పడుకోవటం. వేరే ఆలోచనలకు సమయం సరిపోనంత బిజీగా దినచర్యను ప్లాన్ చేసుకుంది. అయితే తనను వెంటాడే కల నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరి నిద్ర మాత్రలు రోజు వేసుకోవాల్సి వస్తుంది. ఆ మాత్రల ప్రభావం మర్నాడు మధ్యాహ్నం పూట కూడా పడుతూ ఉండటంతో బలవంతంగా నిద్ర నుంచి తప్పించుకుంటూ నెట్టుకొస్తుందేమో. రాత్రిపూట చదువు సరిగ్గా సాగటం లేదు. అందుకే క్రమంగా రోజు వేసుకునే మాత్రలు రోజు విడిచి రోజుకు మార్చింది. అలా నెమ్మదిగా పూర్తిగా మానేయాలని, తన మనసులో మరే ఆలోచనకు చోటు ఇవ్వకూడదని నిశ్చయం చేసుకుంది అర్చన. ఆమెకు ఒక దృఢమైన నమ్మకం పడిపోయింది. ఇక ఈ జీవితంలో ప్రేమ, పెళ్ళి, సంసారం, భర్త వీటికి చోటు లేదు, రాదు. తనని ప్రేమించిన వ్యక్తిని తాను దూరం చేసుకుంది. తాను ప్రేమిస్తున్నవాడు మొదటి నుండి దూరంగానే ఉన్నాడు. భగవంతుడు ఎందుకు అతన్ని దగ్గరకు తీసుకొస్తున్నట్టే తీసుకొస్తూ దూరంగా తరిమేస్తున్నాడు. బహుశా తనకి ప్రేమ అచ్చిరాదేమో. విరక్తిగా నవ్వుకుంది. భర్త, ప్రియుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, ఆఖరికి రేపో మాపో ప్రేమించే కొడుకు ప్రేమకు కూడా నోచుకొని బతికేనా? వేణు తనను ఖచ్చితంగా ఈ పాటికి ద్వేషిస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. పోనీలే, కనీసం బాబును చేరదీస్తే చాలు, వాడికి మంచి భవిష్యత్తునిస్తే చాలు. ఏనాటికైనా తను వాడిని కలుస్తుంది. అవును, తల్లిగా తనకు హక్కు ఉంది. తన లక్ష్యం నెరవేర్చుకుని తన గమ్యం చేరుకుని వాడిని కలుస్తుంది. ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకుని వాడిని కలుస్తుంది. వాడి ప్రేమనప్పుడు తను పొందుతుంది. వాడు తనను ప్రేమిస్తాడా? పసివాడిని నిర్దయగా అలా వదిలి వచ్చిందని వాడికి తెలిస్తే తనను క్షమిస్తాడా? వేణు తనని రాణిస్తాడా? బాబును కలవనిస్తాడా? ఎప్పటికైనా వాడిని తన దగ్గరికి తెచ్చుకోవాలన్న తన కోరిక నెరవేరుతుందా? ఆ ఆలోచన రాగానే కలవరంతో పిచ్చెక్కినట్లయింది. కానీ తాను అలా చేసింది వాడి భవిష్యత్తు కోసమే కదా. వాడిని చేరాల్సిన చోటుకి చేర్చానని తనకు తాను సర్దు చెప్పుకుంటూ, నచ్చ చెప్పుకుంటూ, బాధ దరిచేరనీయకుండా జాగ్రత్త పడసాగింది. ఇక ఈ జీవితానికి పెళ్ళి అనేది లేదు కాబట్టి తను కేవలం అర్చనగా ఉండిపోతుంది. ఈ అర్చన ఎవ్వరికీ ఏమీ కాదు, కానీ వాడికి మాత్రం తల్లి అవుతుంది. ఈ హక్కు ప్రకృతి అనే న్యాయస్థానం ఇచ్చింది. ఎప్పటికైనా వాడు తన దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే వేణుకు తప్పకుండా అతని తల్లి, తండ్రి మళ్ళీ పెళ్లి చేస్తారు. భార్య, పిల్లలు, అతనికి విడిగా ఒక సంసార జీవితం ఏర్పడుతుంది. అప్పుడు తన కొడుకు ఆ ఇంట్లో పారాయి వాడవుతాడు. మహా అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్లలో తన జీవితం ఒక గాడిన పడుతుంది. ఒక స్థానం, హోదా, డబ్బు సంపాదించుకున్నాక తన కొడుకును తను తెచ్చుకుంటుంది. అలా అనుకున్నాక అర్చనకు మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆమెకు ప్రస్తుతం మరొక రిక్రియేషన్ నళినితో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే కొత్త జీవిత సత్యాలేవో తెలుస్తున్న భావన కలుగుతోంది. ఆమెతో స్నేహం సాఫీగా, ప్రశాంతంగా సాగుతుంది. ఆమె ఒక ఫిలాసఫీని నమ్ముతుంది. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు నళిని అని అడిగితే, ఇది భగవంతుడి ఆజ్ఞ. నన్ను ఇలా కన్యగానే ఉండిపోయి ఈ పిల్లలకు నా సేవలు అందించమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కాదనే అధికారం, ధైర్యం నాకు లేవు అంటుంది. అంతేకాదు, నీ కలలో కనిపించే రాజకుమారుడు నీకు వచ్చే జన్మలో తప్పకుండా భర్త అవుతాడు. కొందరికి పూర్వజన్మ స్మృతులుంటాయి, తెలుసు కదా, చాలాసార్లు పేపర్లలో చదివాము. అలాగే కొందరికి తర్వాత జన్మకు సంబంధించిన విషయాలు ఇలా కలలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరుకునే వ్యక్తి నీకు భర్తగా వస్తాడన్న ఆశ ఏదన్నా ఉంటే మనసులో నుంచి తుడిచేయి. నా మాట విని హాయిగా వేణు దగ్గరకు వెళ్ళిపోయి దర్జాగా బతుకు. లేదంటే పిల్లలతో ఇలా గడిపోయి. అంతేగాని ఆకాశంలో చందమామని కొప్పును అలంకరించుకోవాలనుకోవటం, నక్షత్రాలను నెక్లెస్గా అలంకరించుకోవాలనుకోవటం తెలివి తక్కువ అని అర్చనకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నళిని మాటలు విని పలచగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. నేనంత బలహీనురాల్ని కాదు నళిని అని మాత్రం మనసులో అనుకుంటుంది. అంతేకాదు, నాగరాజు మీద పగ తీర్చుకోవాలన్న అర్చన ఆలోచనను కూడా వ్యతిరేకించింది నళిని. అతనికి పెళ్ళయింది. నువ్వు అనవసరంగా మూసేసిన ఫైల్ ఓపెన్ చేశావంటే మరొక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది, మర్చిపో. మనిషిలో రోజు గడుస్తున్న కొద్దీ ప్రవర్తన, ఆలోచన మారుతూ ఉంటుంది.
2 ఏళ్ల నాటి సంఘటన తిరిగి తవ్వుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఎవరు నీకు సపోర్ట్ కూడా రారు, ఇంకా నిన్నే దుమ్మెత్తిపోస్తారు. అంచేత నా మాట విని నీ భవిష్యత్తును నీకు అనుకూలంగా సుఖంగా ఉండేలా డిజైన్ చేసుకో, అంతేగాని పంతాలకు పోకు అంటూ సలహా ఇచ్చింది. నళిని మాటల ప్రభావం అర్చన మీద బాగానే పడింది. నాగరాజు గురించి ఆలోచిస్తూ కాలం వృధాగా గడిపేస్తున్నానని అనిపించింది. ఆమెకు తెలిసినంత మటుకు నాగరాజు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. చదువు పక్కన పెట్టి అతని తండ్రి అతనికి తన బిజినెస్లో కొంత షేర్ ఇచ్చి మంచి కట్నంతో పెళ్లి చేసి వాళ్ళని విడిగా పంపించేశాడు. నాగరాజు తండ్రికి అంతో ఇంతో విలువలున్నాయి. అర్చన అని తెలియకపోయినా తన కొడుకు ఒక అమ్మాయికి ద్రోహం చేశాడని తెలుసుకున్నాడు. అంతేకాదు కొడుకు చదువు నిర్లక్ష్యం చేయటం కూడా సహించలేకపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పదవి అధికారం ఉన్నా తన కొడుకు ఒక అప్రయోజకుడిని నలుగురిలో చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అలా అని కొడుక్కి శ్రద్ధ లేకుండా డబ్బుతో ఇంజనీరింగ్ సీట్లు, సర్టిఫికెట్లు కొనివ్వటం కూడా ఆయన సిద్ధాంతాలకు విరుద్ధం. అందుకే డిగ్రీతో ఆపేసి బిజినెస్లోకి దింపాడు. అది కూడా అతని మేధాస్థాయికి తగినట్లు రియల్ ఎస్టేట్ బిజినెస్. విశాఖపట్నానికి భీములికి మధ్య ఉన్న ప్రాంతంలో విల్లాలు కడుతున్నాడని ఆమెకు తెలిసింది. చాలాసార్లు అనుకుంది నాగరాజు తండ్రిని కలవాలని. కానీ ఎందుకో ఈ ఒక్క విషయంలో సాహసం చేయలేకపోయింది. అందుకు కారణం ఆయన తప్పకుండా తనని నిందిస్తాడని ఆమెకు తెలుసు. అంతేకాదు నళిని అనేకసార్లు ఆమె ధైర్యాన్ని దెబ్బతీయటం, అవమానాలను ఎదుర్కొనే శక్తి లేకపోవటం, ఏదైనా ఏనాటికైనా అతను కలుస్తాడని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ ఎలాంటి కక్ష అనే దానికి ఆమెకు స్పష్టమైన ఆలోచన లేదు. అందుకే అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంది. అందులో భాగమే తన ఆశయం నెరవేర్చుకునే వైపుగా వేసిన అడుగు, పుస్తకాల సేకరణ, పఠనం. ఆ రోజు నళిని ఒక ప్రపోజల్ చేసింది. పిల్లలను తీసుకొని అరకు టూర్ వెళ్ళాలని. సంతోషంగా ఒప్పుకుంది అర్చన. 30 మంది పిల్లలతో స్పెషల్ బస్సు మాట్లాడుకుని అరకు ప్రయాణం అయ్యారు. దారిలో ఎదురయ్యే ప్రకృతి దృశ్యాలను మైమరిచి చూస్తూ తనను తాను మర్చిపోయింది. అరకులో గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేయటం, అందమైన వుడ్ కాటేజ్ నుంచి గార్డెన్ చూడటం, అరకు ఎగ్జిబిషన్లో మానవ జీవన పరిణామక్రమ శిల్పాలను చూసి వాటి గురించి, తెలుగువారి జీవనశైలి గురించి పిల్లలకు తనకు తెలిసినంతవరకు వివరిస్తూ ఆ శిల్పాల పక్కన నుంచొని ఫోటోలు తీయించుకోవటం అన్నీ మరపురాని మధురానుభూతులుగా మూటకట్టుకుంది. అక్కడి నుండి బొర్రా గుహలు వెళ్లారు. కొందరు లోపలికి వస్తే కొందరు పిల్లలు భయపడ్డారు. భయపడిన పిల్లలకు తోడుగా అర్చన బయటే ఉండిపోయింది. ఇలా అర్చన ఆ విహారయాత్రలో ఉన్నప్పుడే కృష్ణస్వామి వేణు వైజాగ్ రావటం, అర్చన జాడ తెలియక వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. కృష్ణస్వామి బాధగా తన ఊరు వెళ్ళిపోతే వేణు అక్కడి నుండి హైదరాబాద్కు వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ బాబును తన దగ్గరగా పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న కోరిక వెలుబుచ్చాడు. కానీ ఏ విధంగానూ బాబుకి అక్కడ క్షేమకరంగా లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు తాయారమ్మకు. బాగా ఆలోచించిన మీదట ఒకటే ఆలోచన వచ్చింది. నీలవేణిని బాబుని వేణు దగ్గరికి పంపిస్తే. కానీ వయసులో ఉన్న పిల్ల నీలవేణి, పని పిల్లే అయినా ఆడపిల్లని ఎలా పంపించగలదు? ఏం చేయాలో తోచలేదు ఆవిడకు. పైగా రోజు రోజుకి ఊళ్ళో వాళ్ళ ప్రశ్నల పరంపర ఎక్కువైపోతుంది. తాయారమ్మగారు, ఇంతకీ ఆ బాబు ఎవరో తెలిసిందా? వీడి తల్లి ఎవరో, మన ఊరికి ఆమెకు సంబంధం ఏమిటో వాకపు చేశారా? కులం గోత్రం తెలియని పిల్లాన్ని ఇంట్లో పెట్టుకున్నారు, తర్వాత ఇబ్బంది పడతారేమో అంటూ ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇవ్వటం ఎక్కువయింది. ఆ విషయాలన్నీ ఒకరోజు భర్తతో చర్చించింది ఆవిడ చర్చించటం వలన కాక ఆయన కూడా పరోక్షంగా ఈ ప్రశ్నలు ఎదుర్కొంటున్నవాడే అవటంతో ఈ విషయం గురించి తీవ్రంగానే ఆలోచించసాగాడు. అలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. వేణు కోరిక ప్రకారం బాబు వేణు దగ్గర ఉండాలంటే, అదీగాక ఆ ఊళ్ళో బాబు తల్లి ఎవరో, ఆమె ఎందుకు ఆ బాబును అక్కడ వదిలేసిందో ఊళ్ళో వాళ్లకు తెలియకూడదంటే ఒకటే మార్గంగా భావించాడు కృష్ణస్వామి. నీలవేణిని బాబుని వేణు దగ్గరికి పంపటం. కాకపోతే వయసులో ఉన్న నీలవేణిని వేణు దగ్గర వదిలేసి రేపేదన్నా జరగరానిది జరిగాక మళ్ళీ మరొక సమస్య మీద పడకుండా ఉండాలంటే తాయారమ్మగారు కూడా వాళ్లతో వేణు దగ్గరికి వెళ్ళటం. ఆయన నిర్ణయం విన్న తాయారమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. పెళ్ళై మీ దగ్గరకు వచ్చాక పట్టుమని 10 రోజులు కూడా మిమ్మల్ని వదిలి పుట్టింట్లో కూడా ఉన్నాను కాదు. అలాంటిది ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళనండి? మీ ఆరోగ్యం మాత్రం నాకు ముఖ్యం కాదా అంది. తప్పదు తాయారు,
మనకు అన్నిటికన్నా మన అబ్బాయి క్షేమం, మనవడి భవిష్యత్తు ముఖ్యం. నేను ఎలాగైనా కోడలి ఆచూకీ సంపాదిస్తాను. త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ళ కాపురం బాగు చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మన ఊరు మనం కొంతకాలం తప్పదు. పట్నం మొహం కూడా తెలియదు నాకు, ఎలా ఉండాలో ఏమిటో అందావిడ దిగులుగా. పర్లేదు, నీలాంటి చాదస్తపు ఇళ్ళాళ్ళందరూ అమెరికా వెళ్ళి నాగరికత నేర్చుకుని వస్తారు. నువ్వు వెళ్ళేది మన దేశం, మన రాష్ట్రం, మన వాళ్ళు ఉండే చోటు. ఏం పర్వాలేదు. వేణు స్నేహితులున్నారు. అతని భార్య మాధవి లక్షణమైన పిల్ల నీకు తోడుగా ఉంటుంది. కాకపోతే బాబును నువ్వు ఒక్కదానివి చూసుకోలేవు కాబట్టి నీలవేణిని పంపిస్తున్నాను. ఆయన భార్యను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. చాలా కాలం తర్వాత భర్త గుండెల మీద పడుకుని ఆయన చిన్నపిల్లల హత్తుకుపోయింది ఆవిడ. మర్నాడు ఉదయమే వేణుకు ఫోన్ చేసి తన నిర్ణయం తెలియచేశాడు ఆయన. వేణు ఆనందంతో పొంగిపోయాడు. థ్యాంక్స్ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు తండ్రికి. తాయారమ్మగారితో కలిసి మొదటిసారిగా హైదరాబాద్ చేరిన నీలవేణికి ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా అనిపించింది. ఏమిటి జనం, ఎక్కడికి వీళ్ళ పరుగులు, ఎందుకింత హడావుడి? ఎవరి మొహాలు చూసినా ఏదో ఆందోళన. ఎంచేత? ఆమెకేమీ అర్థం కాలేదు. అమ్మగారు, ఏటండి వీళ్ళంతా ఇంత కంగారుగా ఉన్నారు అడిగింది తాయారమ్మను. నాకు మాత్రం ఏం తెలిసే, నీతోటే వచ్చాను. అడుగు, అబ్బాయి వస్తున్నాడు, బాబుని ఇలా ఇవ్వు, సామాను పట్టుకో అంటూ నీలవేణి భుజం మించి బాబుని తీసుకుంది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.